హలో అందరికీ ఇన్స్టెంట్ సేమియా ఎలా చేసుకోవాలో చూపెట్టానా. నేనైతే ఎంటీఆర్ కంపెనీ నుంచి సేమియా ప్యాకెట్ తీసుకుంటున్నాను. మీరు ఏ సేమియా ప్యాకెట్ అని ఇన్స్టెంట్ తీసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఎంటీఆర్ సేమియా ప్యాకెట్ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. జస్ట్ 5 మినిట్స్లోనే మనకు సేమియా అయిపోతుంది. దీంట్లోనే అంత మిక్స్ ఉంటుంది. ఇది నాకు 80 రూపీస్కి వచ్చింది. మీరు ఏమైనా ఆఫర్లో ఉంటే తీసుకుంటే జస్ట్ 70 రూపీస్కే వస్తుంది. ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా 1 లీటర్ మిల్క్ తీసుకోవాలి. వాళ్ళు మొత్తం కాగే లోపల మన ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఒక బౌల్లోకి మొత్తం పోసేసుకుందాం. చూడండి, దీంట్లోనే చాలా డ్రై ఫ్రూట్స్ వచ్చాయి. మొత్తం షుగర్ కూడా దీంట్లోనే మిక్స్ ఉంది. మనం దీంట్లోకి ఏమి యాడ్ చేసే అవసరం లేదు. జస్ట్ దీన్ని పౌడర్ని ఆ మిల్క్లో పోషిస్తే అయిపోతుంది అంతే. జస్ట్ 5 మినిట్స్లో మనది అయిపోతుంది. మన పాలు కాగాయి కదా, నేను ఇక పౌడర్ని మొత్తం దీంట్లోకి వేసేస్తున్నాను. మన సేమియా అయిపోయినట్టే. జస్ట్ 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి అంతే. మొత్తం కలిపేద్దాం. దీన్ని అంతా పాలల్లో మొత్తం కలిసిపోయేలా మొత్తం మిక్స్ చేసేద్దాం. దీంట్లో చాలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. 80 రూపీస్కి పైసా అసలు అనొచ్చు. చాలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. మొత్తం షుగర్ అంతా చాలా బాగుంటుంది. షుగర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ వరకు మనం ఇలానే బాయిల్ కానిద్దాం. 5 మినిట్స్ తర్వాత మన సేమియా రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ అయిపోయింది. చూడండి మన సేమియా ఎంత మంచి బాయిల్ అవుతుందో. మన సేమియా కొంచెం డార్క్ కలర్ అయిపోయింది. పాలు కూడా కొంచెం దగ్గరకు వస్తాయి 5 మినిట్స్ తర్వాత. చూడండి మన సేమియా రెడీ అయిపోయింది కదా. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇన్స్టెంట్ సేమియా అండి, చాలా ఈజీ. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా చూడండి ఎన్ని వచ్చాయో. చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా చుట్టాలు వస్తే ఈజీగా చేసేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. సేమియా అయితే సూపర్గా ఉంది. అదిరిపోయింది అసలు. టేస్ట్ చాలా బాగుంది. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇలా ఈజీగా ఇన్స్టెంట్ ప్యాకెట్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎలాంటి ప్రాసెస్ లేకుండా జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. మీరు అసలు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మరికొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి.